ఉమ్. స్తుతి శతకంలోని 36వ శ్లోకం. పురదమయితుః వామోత్సంగస్థలేన రసజ్ఞయా సరస కవితా భాజాం కాంచీపురోదర సీమయా తట పరిసరైః నీహారాద్రేర్వచోభిః అకృత్రిమైః కిమివ నతులామస్మచ్చేతో మహేశ్వరి గాహతే. కొన్ని అడ్జెక్టివ్స్ చెప్పారు. వాటితో నా మనస్సు ఎందుకు పోలిక పొందట్లేదు అని ఒక రకంగా పొందిందని చెప్తున్నారు. నీకెందుకు పొందట్లేదు అని కూడా అడుగుతున్నారు. అలా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. నాకెందుకు పొందట్లేదు అని ఒక భావాన్ని ఇచ్చారు. ప్రతిపదార్థం అయితే మహేశ్వరి, ఓ పరమేశ్వరి, ఓ మహేశ్వరుని ఇల్లాల. పురదమయితుః, త్రిపురారి అయిన శివుని యొక్క వామోత్సంగ స్థలేన, వామాంక భాగమైన లేదా ఎడమ తొడతోను సరస అందమైన కవితను భాజాం, మంచి కవితను పొందిన కవుల. సరస కవిత అంటే అందమైన కవితను, మంచి కవితను, భాజాం అంటే పొందిన కవుల రసజ్ఞయా నాల్కతోను లేదా రసజ్ఞురాలితో కాంచీపుర కంచి నగరము యొక్క ఉదర సీమయ గర్భస్థ ప్రదేశమునగు అలాగూ అంటే లోపలి భాగములలో అంటే కంచి లోపల అన్నమాట. నీహారాద్రేహే మంచు కొండ యొక్క లేదా హిమగిరి యొక్క తట పరిసరై తట ప్రాంతములతోనూ అకృత్రిమై కల్పితములు కాని, అంటే కల్పితములు కానివి అంటే ఏమిటి? ఎవరూ చెప్పనివి, నిత్యములైనవి, కృత్రిమములైనవి కాదన్నమాట. అకృత్రిమములు అంటే ఏమిటి? ఇవి కృతక ఎవరో తయారు చేసినవి కాదు. అంటే ఏమిటి? వేద ప్రతిపాదితములైన వేదములు అన్నమాట. వచోభిః వాక్కులతో, అస్మచ్చేత మా మనస్సు, కిమివ ఎందుకని, తులాం పోలికను, నగాహతే పొందదు. ఇక్కడ గాహతే అని చివరికి చెప్పారు, కానీ కిమివ నా ఉంది అక్కడ. కిమివ న గాహతే ఎందుకు పొందటం లేదు అని ఒక ప్రశ్న వేస్తున్నారు. వేటితో? అలా రసజ్ఞయ, తర్వాత పురదమైతుః వామోత్సంగ, ఇవి కూడా అలాగే అమ్మవారి స్థల ఆ ప్రదేశాలను చెప్పకుండానే అమ్మవారిగానే చెప్తున్నారు అవన్నీ. ఈ పురదమైతుః వామోత్సంగ స్థలేన అంటే ఇది ఒక అమ్మవారు అని చెప్ప. అమ్మవారి శివుడి యొక్క పురదమైతు అంటే ఈశ్వరుడు, త్రిపురాలని జయించిన వాడు. ఆయన యొక్క ఎడమ తొడ అంటే ఏమిటి? మనం అర్థం చేసుకోవాల్సింది అమ్మవారు. ఆవిడ ఆయన ఎడమ తొడ మీద ఉంటుంది, లేదా ఆయన ఎడమ భాగం అయి ఉంది. కాబట్టి ఆ ఎడమ అని అనంగానే పురదమైతు వామోత్సంగ అంటే ఆ కలిసి ఉన్న ఆ భాగం, లేదా ఆయన తొడ మీద ఉన్న అని. తర్వాత అది ఒక స్థలం, అది కూడా అది ఒక అమ్మవారిగా వర్ణన చేశారు. తర్వాత రసజ్ఞేయ, రసికత అంటే దేన్నైనా సరే ఆస్వాదించగలిగిన ఒక శక్తి. దేనైనా ఒక రుచి పొందాలంటే మనకి ఏముండాలి? నాలిక ఉండాలి. నాలిక మీద రసం అంటే నాలిక. ఆ నాలిక మీద మనకి కలిగే రుచే ఆస్వాదన, రస ఆస్వాదన. ఆ రస ఆస్వాదన చేసిన వాళ్ళని రసజ్ఞులు అంటారు. అంటే ఈ రసము ఏదైనా ఉండొచ్చు. వినికిడితో విని, అందులో ఉన్న ఒక కావ్య పఠనం విని, ఆ విన్న దాని యందు కలిగిన ఒక ఆనందాన్ని ఆస్వాదించడం,
అది ఒక రసాస్వాదన. చూసిన ఒక విషయాన్ని ఆ చూసిన ఆ యొక్క వైభవం కళతో పొంది దాన్ని ఆస్వాదించడం. అంటే మన వివిధ ఇంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి పొందిన ఆనందాన్ని ఆస్వాదించగలిగిన శక్తి. అందరికీ అన్నీ ఉండవు. కొంతమంది కొన్ని మాత్రమే వాటిని ఎంజాయ్ చేయగలుగుతారు. కొంతమందికి తినడంలో ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ రుచులు వాళ్ళు తింటూనే అందులో ఇంగ్రీడియెంట్స్ ఏంటో చెప్పగలుగుతారు. అవన్నీ ఏవేమిటో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ నాలుక మీద అటువంటి ఒక శక్తి వాళ్ళకి ఉంది. అలాగా విని ఆ చప్పుడిని బట్టి చిన్న పిల్లలు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, మా నాన్న మోటార్ సైకిల్, ఆ కారు చప్పుడు మా నాన్నది. భార్యలకు కూడా ఆ భర్తలు వస్తున్న ఆ కారు చప్పుడో, మోటార్ సైకిల్ చప్పుడు, సంతి చప్పుడు ఎక్కడో ఉన్నాగానే తెలుసు, హారన్ చప్పుడు. అంటే వినికిడితోటి, అంటే కొన్ని కొన్ని ఒక జ్ఞానం అది. అటువంటి చూపుతో చూస్తూ ఉన్న అక్కడ మనకి ఏమన్నా కనబడినా కనబడకపోయినా కొంతమంది ఉన్న దాంట్లో నుంచి ఏదో ఒక ఒక రూపాన్ని చూడగలుగుతారు వాళ్ళు. అలాగా ఒక ఆనందం. ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు. అవన్నీ కలిగిన వాళ్ళని రసజ్ఞులు అంటారు. అటువంటి ఒక ఆనందాన్ని పొందగలిగిన వాళ్ళని రసజ్ఞులు అంటారు. ఆనందం అనేది ఏమిటంటే, ఈ ఆనందము పరాకాష్ట. మామూలుగా వచ్చే లౌకికమైన ఆనందాలకి పరాకాష్ట. దాన్నే బ్రహ్మానందము అంటారు. అటువంటి బ్రహ్మానందాన్ని బ్రహ్మానందం లౌకికమైన విషయాలకి వేరేగా ఉండేది. అటువంటి ఆ విలక్షణంగా, అంటే వైలక్షణం అంటే ఏమిటి? ఇది కాదు. మామూలుగా లౌకికంగా మనం ఏదో తిన్నాము, ఒక రుచికి దానికి ఆనందం వచ్చింది. ఇది పర్మనెంట్ కాదు. ఏ ఆనందాన్నయితే ఇప్పుడు తిని కొంత అయిన తర్వాత మనకి శక్తి సరిపోదు. ఇంక అంతకన్నా తినలేం. అయిపోయింది. అలాగే నచ్చినవేవో ధరించడానికి వాటికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఏదైతే లిమిట్‌లెస్సో అది పర ఆనందం. ఆ పర ఆనందానికి సంబంధించిన రసజ్ఞత. ఈ రసజ్ఞత అమ్మవారి యందు ప్రత్యేకంగా ఉంది. ఆ పుట్టిల్లో ఆవిడే ఆ రసజ్ఞతకి. అటువంటి ఆ రసజ్ఞతని చెప్తున్నారనమాట. రసజ్ఞయ. ఆవిడ దేన్నైనా ఆస్వాదిస్తుందనమాట. దేనిలో ఉన్న, అంటే చూడండి, తల్లి చిన్న పిల్లలు చేసే ప్రతి పనిని కూడా ఎంతో ముచ్చటగా ఆనందిస్తుంది చూసి. అరే! ఇవాళ వీడు ఇలా చేశాడే. అరే! ఇది ఇవాళ మాట్లాడింది, కాలు కాలు కదిపిందే, లేచి నుంచోడానికి ప్రయత్నం చేసిందే. అలా ఒక ఆనందం ఉందే. ఈ ఆనందము ఎలాంటి ఆనందం తల్లికిస్తుందో, అటువంటి ఆనందం భక్తులలో వాళ్ళు చేస్తున్న ప్రతి పని పట్ల అమ్మవారికి ఆ రసజ్ఞతని ఇస్తుందిట. ఈ రసజ్ఞత సరస కవితాభాజాం, అంటే మంచి కవిత్వం చెప్పగలిగిన ఆ శక్తి పొందిన కవుల యొక్క ఆ కావ్య లక్షణాలని విని, ఆ పద్యాలను విని ఆ రసజ్ఞత ఆవిడకి కలిగి ఉంటుందిట. దేన్నైనా కూడా ఆస్వాదించగలిగిన ఒక శక్తి. రసజ్ఞయ అని చెప్తున్నారు అమ్మవారు. ఈ కవుల యొక్క కావ్యాలని ఆస్వాదించే ఒక లక్షణం, అది రసజ్ఞత. అటువంటి సరస కవితాభాజ, ఆ సరస కవితలు రాయగలిగిన కవులు ఎందరో కాంచీపురోదర సీమయ. అంటే కాంచి ఆ గర్భంలో నుంచి, అంటే ఒక కవి జననం ఇట్లా కాంచీపుర ఉదరంలో జరిగిందనమాట. అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా కంచి గర్భంలో, ఆ గర్భం నిండా అటువంటి కవిరత్నాలు ఎన్నో. అటువంటి అంతమంది కవులు ఆ కంచిలో ఉన్నారు. ఆ కవులకి పరస్పర కవిత్వాలని, కావ్యాలని
ఒకళ్ళది ఒకళ్ళు కూడా విని ఆస్వాదించగలిగిన ఒక రసజ్ఞత వారందరికీ కూడా ఉందిట. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రసజ్ఞత. ఇటువంటి ఈ వ్యష్టి సమిష్టి అంటే మనం ఒకటి ఒకటి అన్నీ కలిపితే ఒక సమూహం. అటువంటి ఆ సమూహమైన సమిష్టి లక్షణం అమ్మవారి రసజ్ఞత. ఇంతమంది కావ్యాలని కూడా విని ఆ రసాన్ని ఆస్వాదించగలిగిన ఆ శక్తి అదిట ఎలాంటి రసజ్ఞత అంటే ఒక బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగింది. అంటే ఆనందము లౌకికపరమైనది. దీన్ని మించిన ఆనందం ఏమిటంటే బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందము ఎప్పుడొస్తుందిట? ఇటువంటి కొన్ని ఆ కవిత్వాలని విని ఆస్వాదించినప్పుడు ఆ రసజ్ఞత కలిగి ఆ బ్రహ్మానందం కలుగుతుంట. బ్రహ్మానందము ఎవరైతే పొందుతారో వారే బ్రహ్మం అయిపోతారు. వాళ్ళు అంటే ఆ ఆనందాన్ని పొందిన ఆ సమయంలో ఇప్పుడు మనం వింటూ కొన్ని భావాలని మనం ఊహ చేస్తూ ఉంటాం. మన మన ఊహలో కొన్ని నడుస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. మనం విని అర్థం చేసుకున్న కొన్ని విషయాలని మనం మన లోపల అవలోకనం అంటే చూస్తూ ఉంటాం. చూస్తూ దాంతో మనం కలిసిపోయి ఉంటాం. అదే బ్రహ్మానంద స్థితి. అంటే దాన్ని మనం మళ్ళా విడదీయలేం మనతో. ఆ స్థితి ఏమిటి అంటే ఒక బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్థితి పొందినవాడు బ్రహ్మం అయిపోతాడనమాట. అటువంటి గొప్ప స్థితిని కలిగించగలిగిన ఆ కావ్యాలని రచించిన కవులెందరో కంచిలో ఉన్నారు. ఆ కవిత సరస కవితా భాజాం కాంచీపురోదర సీమయ. అక్కడే ఆ కంచి గర్భంలోనే అమ్మవారు కూడా ఉంది. అటువంటి రసజ్ఞుల్ని ఎంతమందినో అక్కడ ఆ కంచిలో పోషించినది ఆ కంచి. అటువంటి ఆ సరస కవిత కవితలు అలాగే ఇప్పుడు మూక కవి కూడా అటువంటి సరస కవిత రచించిన వారే. అంటే అందమైన ఈ కవిత్వాన్ని కొంత కొన్ని వేల ఏళ్ళు అవి ఉండిపోతాయి. అంటే వాటికి అవి అమరాలు. అంటే వాటికి క్షితి లేదు. అటువంటి ఆ కావ్యాలని రచించిన కవులు కంచి గర్భంలో ఉన్నారు అని అక్కడ కాంచీపుర ఉదరసీమయ అని చెప్పారు. ఇటువంటి ఈ రసజ్ఞత ఆవిడ పొంది ఉంది కాబట్టి కాంచీపుర గర్భస్థ రసజ్ఞ స్వరూపిణి రావిడ. కాంచీపుర గర్భస్థ రసజ్ఞ. ఎంత బాగుంది ఆ పేరు చూడండి అలాగా. అటువంటి ఆ రసజ్ఞత పొంది ఆ ఆత్మానందాన్ని తెలిసిన రసజ్ఞులు కంచి నిండా ఉన్నారట. ఆ రసజ్ఞత పొంది ఆత్మానందాన్ని అది ఆలోచించుకుంటూ మనలో మనం ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళిపోవడమే రసజ్ఞత. అటువంటి ఆ సమాధి స్థితి, ఆత్మ ఆనంద స్థితి తెలిసిన వారందరూ కంచిలో ఉన్నారట. అటువంటి వారందరి సమిష్టి అంటే ఒక గ్రూపుగా ఉండి ఒక శక్తి ఉంటే ఆ శక్తే అమ్మవారు. ఆవిడే రసజ్ఞ. ఆ బ్రహ్మస్వరూపం అన్నమాట. అటువంటి ఆ బ్రహ్మ స్వరూపము తెలుసుకోవడం అంటే మనం ఆ బ్రహ్మం అవడమే. ఆ ఆనందాన్ని పొందడం అంటే ఆ బ్రహ్మగా మనం ఆ బ్రహ్మ ఆనంద స్థితిని పొందడం అంటే మనం కూడా ఆ బ్రహ్మంగా మారిపోవడం అన్నమాట. అటువంటి అద్భుతమైన ఆ భావం ఇందులో. తర్వాత తట పరిసరై నిహారాద్రే. నిహారాద్రి అంటే ఏమిటి? నిహారం అంటే మంచు, అద్రి అంటే కొండ. మంచు కొండ అంటే ఏమిటి? హిమ హిమవత్ పర్వతం. ఆ తట పరిసరై, ఆ మంచు పర్వతం యొక్క ఆ ఆ ఆ చుట్టూ ఉండే పరిసరాలు, పరిసర ప్రాంతాలు. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ
కొండ యొక్క లక్షణాలే ఉంటాయి కదా. ఆ కొండ నిండా మంచు ఉంటుంది. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కొండల మీద కూడా అటువంటి మంచు ఉంటుంది. ఆ కొండకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఆ చుట్టూ ప్రాంతాలకు కూడా ఉంటాయి. అలాగే ఆయన యొక్క పుత్రిక కాబట్టి ఆవిడకి కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి. మంచుకి లక్షణం ఏమిటి? చల్లగా ఉంటుంది. చల్లనిదనాన్ని ఇస్తుంది. ఈ అమ్మవారు కూడా అచలం, కదలదు కొండ. ఈ అమ్మవారు కూడా అటువంటి అచలం, స్థిరం. ఆవిడ మనలో ఉండే ఎన్నో తాపాలని, జ్వర తీవ్రతలని, వాటన్నింటినీ పోగొట్టగలిగిన ఆ చల్లని తాపహారిణి. మనలో ఉండే ఎన్నో తాపాలని పోగొట్టగలదు కాబట్టి తాపహారిణి. కాబట్టి ఆవిడ తట పరిసరై నీహారాద్రి. ఆ నీహారాద్రి యొక్క తట పరిసరం ఆవిడ. అంటే ఆయన యొక్క పుత్రిక. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు ఉండడం సహజం కదా. తల్లిదండ్రులే పిల్లల్ని చూస్తే మీరు ఫలానా వాళ్ళ పిల్లల అని చెప్పగలిగిన ఒక రూపము, పోలిక సాధారణంగా ఆ పిల్లల్లో ఉంటుంది. అలాగే ఎన్నో జనరేషన్స్ నుంచి ఎన్నో లక్షణాలు ఆ వంశంలో, సంతానంలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆ మహోన్నతుడైన హిమవంతుడు, ఆయన పుత్రిక ఆవిడ అటువంటి మహోన్నత వంశంలో పుట్టింది కాబట్టి ఆవిడ కూడా అటువంటి మహోన్నత లక్షణాలు ఉంటాయి కదా. ఆ మంచు ఎలాగైతే చల్లగా ఉంటుందో ఈవిడ కూడా అటువంటి చల్లని ధనాన్ని, తాపాన్ని నశింపచేయగలిగిన ఒక తాపహారిణిగా ఆవిడని వర్ణించారు ఈ పదంలో. తట పరిసరై నీహారాద్రి. తర్వాత వచోభి అకృత్రిమై. అకృత్రిమము అంటే, కృత్రిమము అంటే తయారు చేసినది, అకృత్రిమము అంటే తయారు చేయబడినది. అంటే వేదవాక్ గ్రూపిణి ఆవిడ. ఈ వేదవాక్కులు ఎవరో రాస్తే వచ్చినవి కాదు, అవి అపౌరుషేయాలు అంటారు. ఎవరూ చెప్పలేదు. అవి ఋషులు వారి యొక్క ఆ ధ్యాన స్థితిలో విన్నవి వేదాలు. కాబట్టి ఈ శబ్దము ఆ అకృత్రిమమైనది, కృత్రిమమైనది కాదు. అకృత్రిమమైనది ఏమిటి? నిత్యము, సత్యము. వేదవాక్కులు ప్రతిపాదిస్తున్న ఈ శక్తి ఏది ఉందో అది నిత్యం, సత్యం. అటువంటి నిత్యము, సత్యము అంటే ఏమిటి? ఎప్పుడు ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని యుగాలైనా ఏమాత్రము తేడా లేనిది ఆ శక్తి. అది నిత్యం, అదే సత్యం. లౌకికమైన అన్నీ కూడా అసత్యాలు, అనిత్యాలు. ఈ ఆనందాలన్నీ కూడా అనిత్యాలే. ఏదైతే బ్రహ్మాన్ని ప్రతిపాదిస్తున్న ఆనందం ఉందో అదే బ్రహ్మానందము, అదే నిత్యం. కాబట్టి ఆ నిత్యమైన ఆ ఆనందము వచోభి అకృత్రిమై. వేదవాక్కులు ఏ శక్తినైతే ప్రతిపాదించాయో ఆ ప్రతిపాదించిన శక్తే ఆవిడ. వేదవాంగ్మయాలు ఏమేమి చెప్తున్నాయో ఆ ఆ చెప్పిన ఆ శక్తి ఈవిడ అని చెప్తున్నారంటే, ఇప్పుడు ఏ ఏ ఉన్నాయి? పురదమైతు వామోత్సంగ స్థలేన, అది ఒక వర్ణన. త్రిపురాలను జయించిన ఆయన ఎడమ భాగం అంటే అమ్మవారని చెప్పలా, ఆయన యొక్క ఎడమ భాగం అన్నారు. అంటే మనకి వెంటనే స్ఫురణలోకి రావాల్సింది ఏమిటి? అమ్మవారు. రెండోది రసజ్ఞయ సరసక, అద్భుతమైన కావ్యాలని ఆస్వాదించగలిగిన రసజ్ఞత కలిగిన తల్లి ఆవిడే. కాంచీపురోదర సీమయ. ఎక్కడుంది ఈవిడ? కాంచీపురంలో ఆ మధ్య భాగంలో ఉంది. తట పరిసరై నీహారాద్రే.
ఆ హిమవంతుని యొక్క తట పరిసరం. అంటే ఒక కొండకి చుట్టూ ఆయన హిమవంతుడికి ఆయన కూతురిగా ఉంది. తర్వాత వచోభి అకృత్రిమై, వేదవాక్కులు ప్రతిపాదించిన ఒక దివ్యమైన శక్తి. ఇవన్నీ కూడా చెప్తూ ఈ అచల అయిన, అంటే అచల అంటే కదలని, ఆవిడే జలం అంటే కదులుతుంది, కదలదు కూడా, జడం కూడా, అజడం కూడా. అంటే అన్నీ ఏవేవైతే మనం ఆపోజిట్ వర్డ్స్ చెప్పుకుంటాం అవన్నీ కూడా ఆవిడే. ఇవన్నీ కలిగిన ఏ శక్తి ఉందో ఆ శాశ్వతమైన, నిత్యమైన ఆ శక్తి, ఇవన్నీ నేను చెప్తున్నాను. వీటన్నిటినీ నా మనసు చూస్తోంది. మా మనసు అస్మత్ చేతో, మా అని చెప్పారు. నా అని నేను ఒక్కడిని అని సింగులర్ చెప్పుకోలేదు ఆయన. అస్మత్ చేతో, మా మనసులు కిమివ నా తులాం కిమివ, వీరన్నీ చూస్తున్నాము. వాటితో నేను కూడా ఒక ఆనందాన్ని, అమాయక స్థితిని పొందాను. పొందినప్పుడు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి కూడా కదా. అంటే నేను ఆ భావాలన్నిటితో మమేకమై ఉన్నాను. ఇవన్నీ కూడా అమ్మవారు. అంటే నేను అమ్మవారే కదా. అంటే అటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు అనమాట. నేను విడిగా ఎందుకున్నాను నేను? నేను ఎందుకు ఆవిడతో ఒక సారూప్య స్థితిని పొందలేదు? పొందాను అని చెప్తున్నారు. లేదా ఇంకా ఎందుకు పొందలేదు అని అడుగుతున్నారు. అలా 3 భావాలుగా అర్థం చేసుకోవచ్చు మనం. నేను ఇంత భావన చేస్తున్నా ఎందుకు ఇంకా ఆ అద్వైత స్థితిలోకి, నేను ఆవిడే ఆ సారూప్యత, ఎందుకు మోక్ష స్థితిని నేను పొందలేకపోతున్నాను అని ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. మేమందరం, మీరందరూ కూడా అలా అటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే ఈ సాధన చేయండి అని మనకి కూడా ఉపదేశం చేస్తున్నారు. ఈ అద్భుతమైన, అంటే ఒక ఆ భావాలన్నీ సాధారణమైన కవులకు వచ్చేవి కాదు. అటువంటి సరస కవితా భాజాం, అటువంటి అద్భుతమైన, అందమైన ఈ కవిత్వం ఎలా పొందగలరు? అమ్మవారి అనుగ్రహం వలనే. అటువంటి కవులందరూ ఎక్కడున్నారు? కంచిలో ఉన్నారు. ఎందుకున్నారు కంచిలో? అమ్మవారి అనుగ్రహంతో అక్కడున్నారు. ఆవిడ వారిని అక్కడ పోషిస్తోంది. వాళ్ళందరూ అక్కడ పరస్పరం ఒకరితో ఒకరు వారి వారి కవిత్వాలని విని రసజ్ఞతని పొందుతున్నారంటే, నువ్వు చెప్పావా నేను చెప్పానా కాదు, నీ చేత అమ్మవారు ఏం పలికించింది, నా చేత అమ్మవారు ఏం పలికించింది అంటే పలికినవన్నీ కూడా అపౌరుషేయాల్లాగానే, అకృత్రిమమైన వాక్కుల్లాగానే, నేను పలికినవి కాదు కదా, అమ్మవారు నా చేత పలికించినది కదా అనే ఒక భావం. నేను లేను అందులో. ఆ దైవ శక్తితో వచ్చిన ఆ శక్తిని వర్ణన చేస్తూ, అటువంటి ఆ రసజ్ఞగా అమ్మవారిని వర్ణన చేస్తూ అటువంటి అద్భుతమైన స్థితిని పొందాలని మనకి కూడా ఉపదేశం చూపిస్తున్నారు. ఆయన పొందేశారు. అది నేను ఎందుకు పొందలేదు అని వారు ప్రశ్న వేయటం లేదు. నేను ఎందుకు పొందలేదు, పొందాను అని స్థిరంగా చెప్తున్నారు. అది వారు పొందిన స్థితి. అది ఈ శ్లోకంలో. పురదమయితుః వామోత్సంగస్థలేన రసజ్ఞయా సరస కవితా భాజాం కాంచీపురోదరసీమయా తట పరిసరైః నీహారాద్రేః వచోభిః అకృత్రిమైః కిమివ నతులామస్మచ్చేతో మహేశ్వరి గాహతే.